హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం చాలా ఈజీగా, రుచిగా చేసుకునే ఒక డిఫరెంట్ స్నాక్ రెసిపీని చేయబోతున్నాము. ముఖ్యంగా పిల్లలకి చాలా ఇష్టమయ్యే స్వీట్ కార్న్‌తో ఈ రెసిపీని చేస్తాము. ఈ స్నాక్ కేవలం 10 నిమిషాల్లోనే రెడీ అవుతుంది. ఇది టమాటో కెచప్‌తో గానీ, లేదంటే టొమాటో చట్నీ, అలాగే ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవచ్చు. ఈ స్నాక్ పార్టీస్‌కి, ఈవినింగ్ టైంలో లేదా చాయ్‌తో సరిగ్గా సరిపోతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను 2 స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇప్పుడు ఒలిచిన స్వీట్ కార్న్‌ను తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసుకున్న స్వీట్ కార్న్ను పూర్తిగా మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మిక్సీలో గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ని వేసుకోవాలి. దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఒక స్పూను అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వాటితో పాటు కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం సోంపు కూడా వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకోవాలి. తో పాటు పావు కప్పు శనగపిండి వేసుకోవాలి. అలాగే 4 స్పూన్లు బియ్య పిండి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం గారెల్లాగా వేసుకోవచ్చు. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ గారెలు రెడీ. ఈ స్వీట్ కార్న్ స్నాక్స్ వేడివేడిగా టొమాటో కెచప్తో కానీ, లేదంటే టొమాటో చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా సింపుల్గా తక్కువ టైంలో ఎంతో రుచిగా స్వీట్ కార్న్ స్నాక్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ మరియు టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.